హలో అండి, అందరికీ నమస్తే. రైతులారా, మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పే కొన్ని విషయాలుంటే మీరు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందుతారండి. మీరు అనవసరంగా పర్మిషన్ లేని వరి వరి వంగడాలను కొరకు వెతులాడకండి. ఇంకా అవి ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. మేము సైంటిస్టులను కూడా అడిగామండి. వాళ్ళు ఇంకా విత్తనాలు రిలీజ్ కాలేదని అంటుర్రు. దయచేసి మీరు ఆ విత్తనాల జోలికి పోకండి. షాపులలో దొరికే విత్తనాలు బిల్లుతో సహా తీసుకోండి. మీకు అన్ని పంటలు సేమే వస్తాయండి. మీరు కొత్త రకం ఏదో మంచిగా వస్తుందని మీరు వాటి జోలికి పోయి మీరు పంట నష్టపోకండి. మీరు పంట నష్టపోయారనుకో, ఒకవేళ మీకు మీకు సపోర్ట్ ఎవరు రారండి. ఎందుకంటే ఆ విత్తనాలకు బిల్లు ఉండదు, ఏముండదు. వాళ్ళు అనవసరంగా విత్తనాలను సిడి వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముదామని చూస్తున్నారు. అవి విత్తనాలు పర్మిషన్ కూడా రాలేదండి. మేము సైంటిస్టులను అడిగి కూడా తెలుసుకున్నామండి. ఆ విత్తనాలకు ఇంకా పర్మిషన్ రాలేదు. అవి ఓన్లీ ట్రయల్స్ దశలోనే ఉన్నాయని అంటున్నారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, రైతులు మీరు సన్న రకాలలో ఓన్లీ పర్మిషన్ ఉన్న వరి వంగడాలనే పెట్టుకొని మీరు అధిక దిగుబడులు సాధించండి. ప్రభుత్వం కూడా మీకు 500 బోనస్ ఇస్తుంది కాబట్టి మీరు పర్మిషన్ విత్తనాలను వెంబడి పోకుండా అన్నీ సేమే వస్తాయండి. అది మీరు పంట పండించే దాని మీద ఉంటాయి. ఏ పంట అయినా మీకు కనీసం 120 నుంచి 130 రోజులు వస్తుంది. ఏదో మీకు ఆ పర్మిషన్ లేని విత్తనాలు ఇట్లా వేయంగానే ఇట్లా మీకు దిగుబడి వచ్చి ఏదో 150 బస్తాలు 100 బస్తాలు ఏం పండాయండి. మీరు ఆ అపోలోకి పోకండి. ఓన్లీ పర్మిషన్ ఉన్న విత్తనాలనే షాపులలో బిల్తో సహా తీసుకొని మీరు జాగ్రత్త బిల్లు దాచిపెట్టుకోండి. రేపు పొద్దున ఏమైనా అయినా కూడా కంపెనీలు మీకు దానికి జవాబుదారీగా ఉంటారండి. ఈ పర్మిషన్ లేని విత్తనాలు పెట్టడం వల్ల మీకు ఎవరు జవాబుదారు ఉండరండి. మీకు మీరే నష్టపోతారండి. అందువల్ల నేను రైతులకు చెప్పేది ఏంటంటే, ఈ వరి విత్తనాలు ఓన్లీ షాపులలో మీరు బిల్తోని ఇచ్చే విత్తనాలనే కొనుక్కోండి. రైతులకు నేను ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, మన వరి వంగడాల్లో నేను చెప్పే నెంబర్లు ఇంకా రిలీజ్ కాలేదండి. మేము సైంటిస్ట్ని కూడా అడిగి తెలుసుకున్నాము. ఆ నెంబర్లు ఏందనగా 7715 12,510 12,368 రకాలండి. రైతులు మళ్ళీ గుర్తించుకోండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. 7715 12,510 12,368 నెంబర్లు రిలీజ్ కాలేదండి. ఈ రైతులు దయచేసి ఈ వంగడాలు వెంబడి పడకండి, మీరు పరిశాన్ కాకండి. ఇవి ఇంకా రిలీజ్ కాలేదు, ఇవన్నీ దొంగసాటిని అమ్ముతారు. మీరు దయచేసి విత్తనాల జోలికి పోకండి. షాపులలో ఉన్న విత్తనాలు తీసుకొని బిల్తోని మీరు జాగ్రత్తగా పంటలు పండించుకొని అధిక దిగుబడి పొందాలని